మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీస్ పై ఉన్న VA కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ ఛార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్, జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. తెలంగాణ రాజకీయాల్లో కొన్నేళ్లుగా బీఆర్ఎస్ తో రహస్య పొత్తుల ప్రచారానికి బీజేపీ నేతలు తెరదించాలని డిసైడ్ అయ్యారా? బీఆర్ఎస్ బీజేపీలు ఒకదానికొకటి తోక పార్టీలే అన్న ప్రచారం గత లోక్సభ ఎన్నికల నాటి నుంచి ఉధృతమైంది. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను నిలబెట్టుకోకపోవడం, బీజేపీ విజయం సాధించడంతో ఆ ప్రచారానికి ఊతమిచ్చినట్లే అయింది. ఆ క్రమంలో అసలు బీఆర్ఎస్ పార్టీతో తాము పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టంగా తేల్చి చెప్తున్నారు. ఇప్పటి వరకు ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న ఆరోపణలను పెద్దగా ఖండించని బీజేపీ ఇప్పుడు మాత్రం ఒక్కసారిగా బీఆర్ఎస్ తో సీక్రెట్ మైత్రిపై వాయిస్ రైజ్ చేస్తూ ఉండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో బీజేపీ నేతల ప్రకటనలతో బీఆర్ఎస్ శ్రేణుల్లో అయోమయం సైతం కనిపిస్తోందని అంటున్నారు. తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్లది ఫెవికాల్ బంధమని కాంగ్రెస్ ముందు నుంచి విమర్శిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలు, ఇతరత్ర అంశాలకు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి టి హరీష్ రావులను రక్షించడానికి బీజేపీ నేతలు బీఆర్ఎస్ తో లోపాయికారి ఒప్పందాలు చేసుకుని లబ్ధి పొందుతున్నారని కాంగ్రెస్ కీలక నేతలు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార సమయంలో కాళేశ్వరం కేసుకు సంబంధించి కేసీఆర్, హరీష్ లను సీబీఐ అరెస్టు చేయాలని, ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ను అరెస్టు చేసి బీజేపీ తన నిబద్ధత చాటుకోవాలని సవాల్ విసిరారు. గత లోక్సభ ఎన్నికల నాటి నుంచి బీజేపీ బీఆర్ఎస్ల మధ్య ఫెవికాల్ బంధాన్ని కాంగ్రెస్ టార్గెట్ చేస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు ఆ విమర్శలు ఎక్కువవుతున్నా ఇంతకాలం కమలనాథులు పెద్దగా స్పందించలేదు. అయితే తాజాగా బీఆర్ఎస్ తో రహస్య బంధాన్ని ఆ పార్టీ రాష్ట్ర కీలక నేతలు కొట్టిపారేస్తున్నారు. బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం నెలకొన్న అంతర్గత సంక్షోభంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుటుంబ పాలన కోసమా లేక కాళేశ్వరం అవినీతి కోసమా, అసలు దేనికోసం బీఆర్ఎస్ లో ఉండాలన్న భావన ఆ పార్టీ నేతల్లో బలంగా నాటుకుపోయిందని విశ్లేషించారు. అందుకే ఆ పార్టీ నేతలంతా ఇప్పుడు బీజేపీ వైపు క్యూ కడుతున్నారని పేర్కొన్నారు. ఇలా తమ పార్టీ నుంచి వెళ్లిపోతున్న నేతలను ఆపుకోవటానికి, తమ వారిని కాపాడుకోవటం కోసం కేసీఆర్, కేటీఆర్లు ఒక కొత్త ప్రచారానికి తెరలేపారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. తాము బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నాం కాబట్టి మీరెవరూ పార్టీ వీడొద్దు, బీఆర్ఎస్ లోనే ఉండండని తండ్రి కొడుకులు బీఆర్ఎస్ నేతలను మభ్యపెడుతున్నారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. కేవలం తమ ఉనికిని కాపాడుకోవటం కోసమే బీజేపీతో పొత్తు పేరుతూ బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని, అందుకే ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ లోని ద్వితీయ శ్రేణి నాయకత్వం, కీలక నేతలు బీజేపీ వైపు చూస్తుండటంతో కేసీఆర్ లో ఆందోళన మొదలైందంటున్నారు. పార్టీ విచ్ఛిన్నం కాకుండా ఉండాలంటే క్యాడర్ లో నైతిక బలాన్ని నింపాలి. అందుకే బీజేపీతో తాము టచ్ లో ఉన్నామనే సంకేతాలను కేసీఆర్ ఇస్తున్నారని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకోవటానికి చేసే ఈ ప్రయత్నాలను బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోంది. అందుకే ఏ స్థాయిలోనూ పొత్తు ఉండదనే విషయాన్ని గట్టిగా నొక్కి చెప్తోంది. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్రంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రజలు ఇప్పటికే 2 సార్లు బీఆర్ఎస్ కు, ఒకసారి కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారని, కాబట్టి ఈసారి ఖచ్చితంగా బీజేపీకి ఛాన్స్ ఇస్తారని జోస్యం చెప్పారు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలో ఉంటే హైదరాబాద్ ను ఎంఐఎం పార్టీకి ధారాదత్తం చేస్తుందని ఆయన విమర్శించారు. ప్రజలు తమ వైపే ఉన్నారని, భవిష్యత్ బీజేపీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్ తో పొత్తు విషయంలో జరుగుతున్న ప్రచారంపై రామచంద్రరావు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు అంటూ జరుగుతున్న ప్రచారంలో ఇస్సుమంతైనా వాస్తవం లేదని కుండబద్దలు కొట్టారు. బీఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తే లేదని, ఇది బీజేపీ తుది నిర్ణయమని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి నేతలు భారీగా బీజేపీలోకి వస్తున్నారని, వారిని ఆపుకోవటానికి కేసీఆర్, కేటీఆర్ పొత్తుల డ్రామాకు తెరతీశారన్నారు. తమ క్యాడర్ ను, లీడర్లను కాపాడుకోవటానికి కేసీఆర్, కేటీఆర్లు బీజేపీతో పొత్తంటూ లీకిలిస్తున్నారని విమర్శించారు.
అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ సర్కార్ పై కూడా విమర్శలు గుప్పించడంతో బీజేపీతో కాంగ్రెస్ చీకటి ఒప్పందం అన్న బీఆర్ఎస్ విమర్శలను కూడా బీజేపీ ఖండించినట్లయింది. ఇంతకాలంగా బీజేపీ చీకటి ఒప్పందాలు, పొత్తులు అన్న విమర్శలు బీఆర్ఎస్ కాంగ్రెస్ ల నుంచి గట్టిగా వినిపిస్తున్న కమలం పార్టీ వాటిపై స్పందించలేదు. దీంతో అసలు రాష్ట్రంలో బీజేపీ వ్యూహమేంటి? రాష్ట్రంలో సొంతంగా అధికారం చేపట్టే అవకాశం లేకుంటే ఏదో ఒక పొత్తు కుదుర్చుకుని అధికారంలో భాగస్వామ్యం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు పొత్తుల ప్రసక్తే లేదంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు క్లారిటీ ఇచ్చారు. బీజేపీ నేతల ఈ తాజా ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో పొత్తుల చుట్టూ అల్లుకున్న సస్పెన్స్ కు కొంతవరకు తెరపడినట్లు అనిపిస్తోంది. బీఆర్ఎస్ వైపు నుంచి వస్తోన్న ప్రచారాన్ని బీజేపీ గట్టిగా తిప్పికొట్టడం ద్వారా రాబోయే రోజుల్లో తాము ఒంటరిగానే పోరాటం చేస్తామనే సంకేతాన్నిచ్చింది. అటు తమ పార్టీ నేతలు జారిపోకుండా కేసీఆర్ చేస్తోన్న ప్రయత్నాలు, ఇటు తమ బలాన్ని పెంచుకుంటోన్న బీజేపీ మధ్య ఈ పోరు రానున్న ఎన్నికల్లో ఎటు దారి తీస్తుందోనని ఆసక్తి రేపుతోంది. మరోవైపు పొత్తులపై ఓవైపు కేటీఆర్ లీక్లు, బీజేపీ నేతల క్లారిటీలతో గులాబీ శ్రేణుల్లో తీవ్ర అయోమయం నెలకొందిట.